మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మొదటి మాటను గుర్తు చేసుకుంటూ దానిలో ఉన్న సత్యాన్ని గ్రహిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. లూకా 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారాయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చరిత్రకారుల ప్రకారం అన్ని మరణాలలోకెల్లా శిలువపైన మరణం చాలా బాధాకరమైనది. ఈ శిలువ మరణం భరించలేని హింసతో కూడుకున్నది. అందుకే రోమీయులు దీనిని దోషులను శిక్షించే పద్ధతిగా ఎంచుకున్నారు. శిలువ శిక్ష విధించిన వారిని మొదట బట్టలు విప్పి ప్రత్యేకముగా తయారుచేసిన ఒక కొరడాతో వారిని దెబ్బలు కొడతారు. ఈ కొరడా తయారు చేయడానికి పదునైన గొర్ర ఎముకలు, పదునైన లోహములు ఉపయోగించేవారు. అటువంటి కొరడాతో దోషుల వీపుపై కొడుతూ ఉంటే ఆ పదునైన ఎముకలు, లోహములు చర్మాన్ని లోతుగా గుచ్చుకుని చర్మాన్ని రక్తముతో తొలిచేసేది. అటువంటి బాధలో, హింసలో ఉన్న వారితోనే శిలువను కూడా మోయిస్తారు. ఆ శిలువ బరువు సుమారు 50 కిలోలు ఉండొచ్చు. శిలువ వేసే చోటికి వచ్చిన తరువాత దోషులని శిలువపై పెట్టి వారి చేతులకు, కాళ్లకు మేకులు కొడతారు. ఆ మేకులు కూడా రక్తము ఎక్కువ పోకుండా, నరాలు తెగిపోకుండా కొడతారు. ఇలా చేస్తే ఎక్కువ సమయం చనిపోకుండా శిక్షను అనుభవిస్తారని వారిలా చేస్తారు. ఇటువంటి పరిస్థితిలో ఊపిరి తీసుకోవాడికి చాలా కష్టం. ఇటువంటి భయంకర శిక్షను యేసు అనుభవిస్తున్నారు. ఎందుకు? ఆయన ఎటువంటి పాపం చెయ్యలేదు. కాని మీకోసం, నాకోసం ఆయన మరణించాడు. మన పాపముల యొక్క శిక్షను మనకు బదులుగా ఆయన అనుభవించాడు. ఆ కొరడా దెబ్బలు మనం తినాలి, ఆ శిలువపైన మనం ఉండాలి. కాని మనకు బదులుగా ఆయన ఉన్నాడు. అటువంటి భయంకరమైన బాధలో ఉన్నా కూడా ఆయన ఇంకా మన గురించే ఆలోచిస్తున్నారు. మనల్ని క్షమించమని పరలోకపు తండ్రిని వేడుకుంటున్నారు. ఈ మొదటి మాటలో మనము 2 విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిగా క్షమాపణ. చివరి సమయంలో కూడా యేసు క్షమాపణ గురించి బోధిస్తున్నారు. క్షమాపణ ఎంత ముఖ్యమైనదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన పరిచర్యలో చాలామంది పాపములను క్షమించారు. ఈ శిలువ మరణం ద్వారా మానవాళి పాప క్షమాపణకు ఆయన మార్గం ఏర్పరిచారు. ప్రభువు ప్రార్థనలో కూడా యేసు క్షమాపణను గురించి చెబుతారు. ఇతరులను క్షమించటం గురించి అందులో నేర్పిస్తారు. మన జీవితములో క్షమాపణ ఏ విధముగా ఉందో ఆలోచిద్దాం. ఇతరులను క్షమిస్తున్నామా? అంతేకాకుండా మీలో ఎవరైనా ఇంకా పాపభారమును మోస్తూ ఉన్నారా? పాప క్షమాపణకు శిలువ వద్దకు రండి. రెండవదిగా గ్రహించుట, నోయింగ్. యేసు ప్రభువును రక్షకునిగా ప్రజలు అప్పుడు అంగీకరించలేదు. ఆయనే మెస్సయ్య అని, రక్షకుడు అని వారు గ్రహించలేదు. యేసు శిలువపైన ఉండగా ఆ మార్గమును వెళ్ళువారు, నీవు దేవుని కుమారుడివైతే నిన్ను నీవే రక్షించుకో అని దూషించారు. అలాగే శాస్త్రులు, పెద్దలు కూడా ఆయనను అపహసించారు. అంతేకాకుండా యేసుతో పాటు శిలువ వేయబడిన దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. వాళ్లందరూ యేసే రక్షకుడని గ్రహించలేకపోయారు. వారి నేత్రములు మూయబడినవి. అటువంటి వారికోసము కూడా యేసు క్షమించమని ప్రార్థించారు. యేసే రక్షకుడని మనము తెలుసుకున్నామా? మనకోసం యేసు అనుభవించిన శ్రమలు, శిక్షను మనం గ్రహించామా? ఈ మాటలు విన్న ప్రియ సహోదరీ సహోదరులారా, క్రీస్తును వెంబడిస్తున్న మనం ఆ క్రీస్తు వలె క్షమాగుణం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.